మీ ఫ్యాషన్ అవసరాలను నెరవేర్చే తెలివైన ఎంపికల గురించి తెలుసుకోండి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. పిఠాపురం నియోజకవర్గం మాది గోకువాడ అండి. ఈ గోకువాడ గ్రామం ఈ వరద ముప్పుకి చాలా నష్టపోయారండి. ఎందుకంటే ముందస్తు సమాచారం అధికారులు ఇవ్వకపోవడం వల్ల ఇంత నష్టం జరిగిందండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారో 10,000 ఇస్తా అంటున్నారండి. ఈ రైతులకి 30,000 పెట్టుబడి అయిందండి. ఇప్పటికి ఈ 10,000 ఎక్కడ సరిపోద్దండి? ఒక రైతు ఇప్పుడు ఈ ఎకరానికి తీయాలంటే మళ్ళీ ఇప్పుడు వేసేసిన ఇసుక మేటలు ఈ పంట పోయింది ఇసుక మేటలకి 50,000 అవుద్దండి ఒక్కో రైతుకి ఎకరానికి. ఇది ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం వల్ల ఇంత నష్టం జరిగిందండి. ఈ చంద్రబాబు నాయుడు గారు కూడా ఫోన్ కట్టి ఒక్కసారి వదలడం వల్లే ఈ నష్టం జరిగిందండి. లేకపోతే గతంలో కూడా బోళ్ళు వరదలు వచ్చేయండి ఈ వైసీపీ పరిపాలనలో కూడానే. అయితే పార్టీలు కూడా ఏముంది కానీ అయితే ఎప్పటికప్పుడు కెమ్మంగా వదిలేసిపోరండి. వీళ్ళు ఫోన్ కట్టి వదలడం వల్ల ఈ సమాచారం ఇవ్వకపోవడం వల్ల నష్టం జరిగిందండి ప్రజలకి. ఈ తర్వాత ఈ బోల్డ్ పనుసు వస్తుందండి. ఈ రైతుల మీద కనికరించి ఉన్న దాతలు వాళ్ళు వీళ్ళు పనుసు ఇస్తున్నారు. ఆ పనుసు వచ్చినట్టుగా పంచితే ఈ రైతులకి కొంత మేలు జరిగిద్దండి. ఈ చంద్రబాబు నాయుడు గారు పెట్టులోది ఇచ్చినట్టుగా ఏమంటున్నాడు 10,000 ఇస్తా అంటున్నాడు. 10,000 ఎక్కడ సరిపోద్దండి రైతుకి? ఇప్పుడు ఈ మేటలు తీయడానికే ఓ సంవత్సరం పంట పోద్దండి. మళ్ళీ ఓ సంవత్సర కాలం అంతా పంట వేస్ట్ అయ్యండి ఇది. ఎందుకంటే ఈ మేటలు తీసుకోవాలా, పొక్కులైన్లు లారీలతో పెట్టి తోలుతాను కానీ బోల్ నష్టం జరిగిపోయిందండి. ఎందుకంటే ఎక్కడికక్కడ గంటలు పడిపోయింది. గంటలు పొడ్చాలంటే వేలు కొలిది అవుతుందండి రైతులకి. పాపం ఈ రైతు ఎక్కడ తట్టుకుంటాడండి? దీన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఏదో నామవర్గంగా ఏదో 15,000 ఇస్తాను 5,000 ఇస్తాను అనకుండా బోళ్ళు పొండుసు ఉందండి. ఆ పొండుసు అంతా రైతులకి ఇచ్చి ఏదో ఖజానాలో ఇచ్చినట్టుగా బాధపడిపోతున్నాడు. కానీ చాలా నష్టపోయారండి ప్రజలు అయితే. మా గోకువాడ గ్రామం అయితే ఇంచుమించు 550 ఎకరం అండి ఈ నష్టపోయింది. మొత్తం గోకువాడ మొత్తం అంతా నష్టపోయిందండి. ఇలా కిందకే రాపత్తి ఇలా జౌన్పిల్లి ఇవన్నీ అనుకోండి ఉన్నాయన్నీ మనకు తెలియదు. కానీ గోకువాడ మాత్రం ఇది ఎప్పటి నుంచో ఫస్ట్ పేజీలో ఉందండి. ఇది రెడ్ జోన్. దీనివల్ల మన చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ రైతులకి ఏం చేస్తే బాగుంటుందో చాలా నష్టపోయారండి. ఆయన ఎంత చేసినా వర్కౌట్ అవ్వదు. కాకపోతే అది మనకి చేసేలాగా చేయాలండి ఆయన. మీరు ఇప్పుడు ఎలాంటి ఇలా ప్రభుత్వం ఏం చేస్తే మీకు బాగుంటుందని ఆశిస్తున్నాను. ప్రభుత్వం ఏం చేస్తే అండి ఎకరానికి ఇంచుమించి 40,000 అన్నా ఇవ్వాలండి రైతుకి. 40,000 ఇస్తే పంట మాటగా అండి. పెట్టుబడి 30,000 పోయినా 10,000 ఏదో మిగులుతాడు. 30,000 పెట్టుబడి పెట్టేసుకున్నాడు రైతు. ఆ రైతు అయితే 30,000 ఖచ్చితంగా పెట్టేసుకున్నాడు. చున్నాచం అయిపోయింది, నేలమట్టం అయిపోయింది. 40,000 అన్నా ఎకరానికి ఇస్తేనే కానీ రైతు తేరుకోలేడండి. గతంలో అయితే గత నాయకులు అయితే మేము వచ్చి ఆదుకున్నారు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మీ స్థానిక ఎమ్మెల్యే కానీ లేదా ఎవరో ఇప్పుడైతే ఈ ప్రభుత్వం తరఫు నుంచి ఎవరో రాలేదండి. ఈ అధికారులు కానీ ఎమ్మెల్యే కానీ ఎన్సార్జీ గారు కానీ ఎవరో రాలేదండి ఊళ్ళోకి. అయితే గీత గారు వచ్చారండి. కాకినాడ నుంచి గీత గారు వచ్చి పరామర్శించారు. మీకు ప్రభుత్వం తరఫు నుంచి ఏం వచ్చినా సరే నష్టపరిహారం మనం ఫైట్ చేసి తెప్పిందాం. మీరు ప్రజలు మాత్రం ఎవరో రైతులు మీరు ఆందోళన పడవద్దు అని ఒక ధైర్యం చెప్పి గీత గారు వచ్చి వెళ్ళారండి. నా పేరు గరగ వీరన్నండి. ఈ గ్రామం రైతునండి నేనుని. నాకు ఒక 3 ఎకరాల పొలం ఉందండి. అది శుభ్రంగా పోయిందండి. ఈఆర్ వాళ్ళు ఇల్లు చూస్తేనేమో నీ పేరు ఆన్లైన్ లేదు, తొక్కలేదు, తోటకూరలేదు అంటున్నారు. లేదు అదే అంత పీకులాట పడాలో అండి. గత సచివాలయంలో ఉన్నప్పుడు మామూలుగా నేను బ్యాంకులో తెచ్చుకుంటూ బ్యాంకులో డబ్బులు ఇచ్చేవారు. అప్పుడు కాపులో తెచ్చుకునేవాడిని కట్టేసేవాడిని. ఇవన్నీ కిరిగా ఉన్నాయి. ఇప్పుడు ఈ రాయినాకి వెళ్తే నీ పేరు ఆన్లైన్ చూపెడతలేదు అంటారు. మరి ఈలోగలు ఎక్కడికి ఎగిరిపోయిందో అది. గత ప్రభుత్వం అయితే అండి ఇలాగే గతంలో కొంచెం ఇంత పోలేదండి. నామమాత్రంగా వెళ్తే ఎకరానికి అప్పట్లో కాపు డామోజీ కింద 25,000 వేసారండి జగన్ గారు. ఒక ఎకరానికి 25,000 వేసారండి. అప్పట్లో అంటే ఇంత పోలేదండి. ఒక్కరోజే మునిగిపోయింది. దానికి ఎకరానికి 25,000 వచ్చిందండి. మాకు పంటలాగా వచ్చేసింది. ఈ ఎకరానికి 25,000 చొప్పున మాకు కాపు డామోజీ కూడా ఇప్పించారండి. చంద్రబాబు నాయుడు గారు వచ్చారండి. వచ్చి పోనీ ఎక్కువ నష్టం ఏది జరిగింది, ఎక్కువ ముప్పుకి ఏదో పోలైందండి పిఠాపురం మండలం, గొల్లపల్లి మండలంనే. ఇప్పుడు ఈ పల్లం ఏరియా తిరగకుండా ఆయన పెద్దాపురం, కెల్లంపూడి అలా రోడ్డు నుండి మెరక ఏరియాకి వెళ్ళాడు ఆయన. మెరక ఏరియానే ఏం కాపాడుతుందండి? ఎక్కువ పిఠాపురం మండలం, గొల్లపల్లి మండలం మొత్తం శుభ్రంగా ఇవన్నీ సురునాశనం అయిపోయాయండి కొత్తపల్లి మండలం.
కానీ ఈ మా కనీసం మా ఎమ్మెల్యే గారు డిప్యూటీ సీఎం గారు కూడా రాలేదు. ఏదో రోజు ఉండి నామతంగా వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఇంకా మంచి అభివృద్ధి చేస్తారో, మంచి ప్రజల్ని మంచి గుండెల్లో పెట్టి చూసుకుంటారో అనుకున్నాం. కానీ అదేదో ఆ గీత గారిని ఎక్కిన ఇలా వెంటనే ఒక ఫోన్ చేతిలోకి 5 నిమిషాల్లో ఆలేసిపోరు. అలాంటిది మాది ఏదో దురదృష్టం పోయారు అనుకోండి. కాకపోతే మరి వీళ్ళన్నా పదవులు వెళ్తున్నారు కాబట్టి ప్రజలను పట్టించుకుని ఈ నష్టపరిహారాలు ఇచ్చుకుంటే రైతులకి మేలు జరిగిద్దని కోరుకుంటున్నామండి. డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా గొల్లపోలు తిరిగారు కానీ పిఠాపురం తిరగలేదండి. పిఠాపురంలో కూడా తిరిగి ఈ పల్లెటూళ్ళు ముందు రెడ్ జోన్ లేదుందంటే గోకువాడే ఉందండి రెడ్ జోన్. కానీ మా గ్రామం కూడా ఎక్కడ వచ్చిన దాఖలాలు లేవండి. అది మా ఎమ్మెల్యే గారు కదండి. ఎమ్మెల్యే గారు అయితే వచ్చారన్న ఏదో సంతోషం ఉంటుంది, ఏదో కొంత భరోసా ఇస్తారో. ఆయనకి మా గ్రామం అంతా ఏకతట్టుగా ఓట్లు వేసారండి. ఓట్లు వేసిన ఫలితం ఏదండి? ఇప్పుడు అందుకే శిక్ష అనుభవిస్తున్నాం. అప్పుడు మరి గీత గారు నెగ్గుంటే ఏరేగా ఉండేదండి. అంటే రైతుగా నా ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వం ఇస్తాన సాధ్యం తక్కువైనా అది పూర్తిగా ఇవ్వగలిగితే, ప్రతి రైతుకి ఇవ్వగలిగితే చాలా సంతోషించవలసిన విషయం అండి. ఎందుకంటే 25,000 10,000 అన్నది సామాన్యం కాదండి. నాకు లాస్ చాలా ఎక్కువ ఉంది. నేను లెక్కెట్టుకుంటే నిన్న మొన్నలోనే నాకు ₹1,00,000 అయిందని ఖర్చు ఈ కాపరాలకి మట్టిలో వేసుకోవడానికి. కానీ మరి ₹1,00,000 ఇవ్వమంటే మరి సాధ్యం కాదు కదండి. కానీ ఇస్తానా సాధ్యం. అది ప్రతి ఒక్కరికి అందేటట్టు చేయగలిగితే మనం చంద్రబాబు నాయుడు గారు నమస్కారం పెట్టుకోవచ్చండి. అదండి రైతుగా చాలా కష్టంగా ఉందండి. రైతు ఏలేరు వలన ఇది ఎలాగే వచ్చిందటండి, ఏలేరు డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అన్నది ఇప్పుడు ఈ కలెక్టర్ గారు వచ్చాక కరెక్ట్గా మూటు చేశాడండి. ఏదైతే గత 10-15 సంవత్సరాల నుంచి ఈ కొత్తపల్లి మండలంలో ఉన్న రైతాంగం మేము కోరుకుంటున్నామో, ముఖ్యంగా కొత్తపల్లి మండలం ఏలేరు రిజర్వాయర్లో 20 TMCల నీరు రిజర్వ్ వచ్చేటప్పటికి కొంత రోజు 3,000 4,000 5,000 కిందకు వచ్చి క్యాచ్మెంట్ ఏరియాలో కిందకు పంపిస్తే సైలెంట్గా చూడండి ఈ కాలువ ఎలా వెళ్తుందో అలాగే ఏలేరు వెళ్ళిపోద్దండి. సైలెంట్గా సముద్రానికి కలుపుతుందండి. మాకు రిస్క్ ఉండదండి. ఎప్పుడైతే వీళ్ళు 24 వరకు ఉంచేసి 24 దగ్గర వచ్చిందండి, ఏది దురదృష్టం ఏంటంటే ఏలేరు ప్రాజెక్ట్ రిపోర్ట్లో 1,00,000 క్యూసెక్కులు ఇన్ఫ్లో వచ్చినా 1,00,000 వదిలేయచ్చండి. అదే జరిగితే కిర్లంపూడి రాజపాలన గ్రామాలు ఉప్పాళ్ళ సముద్రంలో కలుపుతాయండి. వాళ్ళు ఇచ్చిన ప్రపోజల్ ఏలేరు ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారం 1,00,000 క్యూసెక్కులు కిందకు వదిలేస్తే వాళ్ళు తీసుకొచ్చి కిలంపూడి రాజపాలెం ఉన్న గ్రామాలు వచ్చి ఉప్పాడ గ్రామంలో కలుస్తుందండి సముద్రంలో. అది లేదండి. 2 రోజులే జరిగింది. 2 రోజుల్లో 40-45 వదిలేరు. అక్కడి నుంచి తగ్గుతా వచ్చింది. 20 వచ్చింది, మొన్న 13 వచ్చింది అన్న. ఇవాళకి పొద్దున్న 5. ఇప్పుడు అది కూడా లేదు, తగ్గిపోయింది అంటున్నారు. చాలా సంతోషమైన విషయం అండి. ఆ ఇన్ఫ్లో తగ్గి కొలిది మాకు ముందు నుంచి చెప్తున్నాను, కొత్తపల్లి మండలానికి వరద అన్నది మెయిన్ కొత్తపల్లి మండలానికి చూడాలండి. ఎందుకంటే అండి కిర్లంపూడి రాజపాలెంలో 2 రోజులు ములిగితే మేము వారం రోజులు ములుగుతూ ఉండే థైలాండ్ అండి. ఆ నీరంతా అంటే 45 TMCలు చొప్పున ఇంచుమించు 4 TMCల నీరు మాకు వదిలిపెట్టారండి ఏలేరు రిజర్వాయర్ నుంచి ఈ 4 రోజుల్లో. ఈ 4 TMCల నీరు ఎక్కడికి వెళ్తుందండి? వయ్యా కొత్తపల్లి మండలం సముద్రానికి వెళ్తుందండి. వయ్యా కొత్తపల్లి మండలం అండి. మీరు ఆశ్చర్యకరమైన విషయం అండి, మన జ్యోతి పేపరు ఈనాడు పేపర్లో ఓ విషయం వేసాడండి. జ్యోతి పేపర్లో పెద్ద ఫోటో వేసాడండి. పిఠాపురం గొల్లపోలు మధ్యన ఏలేరు ఉధృతి అని ఫోటో వేసాడండి. పిఠాపురం గొల్లపోలు మధ్యన ఏలేరు ఉధృతి అని చెప్పి పెద్ద ఫోటో వేసాడండి. ఆ నీరు ఎక్కడికి వెళ్తుందండి? అంటే తిరిగి కిలంపూడి వెళ్తుందండి, లేకపోతే ఏలేరులోకి వెళ్తుందండి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కొత్తపల్లి మండలం అండి. అదే ఇవాళ చూపించిందండి. నిన్న పొద్దున్న నుంచి ఇవాళ ఉందండి, రేపు కూడా ఇది ఉంటుందండి ఇదే పరిస్థితి. ఆ నీరంతా ఏదైతే 40-45 క్యూసెక్కుల నీరు TMCల నీరు పైనుంచి వదిలేరో అదంతా ఇవాళ కొత్తపల్లి మండలం నిన్న నుంచి కొత్తపల్లి మండలంలో ఎంటర్ అయిందండి. ఇసుపల్లి గ్రామం మునిగిపోయింది, రవణక్క గ్రామం మునిగిపోయింది, నాగులాపల్లి మునిగిపోయింది, ఎండపల్లి భూములు మునిగిపోయాయి. గ్రామాలు మునగలేదు కానీ ఎండపల్లి గ్రామం, కుతుకుమిల్లి, వాకతెప్ప, కొత్తపల్లి అన్ని జలదిగ్బంధంలో ఉన్నాయండి. ఈ గ్రామాలు ఎండపల్లి శివార్లు, తోటూరు అంటే ఆశ్చర్యం. ఇంత అనుభవం ఉండని నేను అల్లిపోయినా
తాటూరులో వచ్చి ఆ నీరుకి నేను చూసి అల్లిపోయి పారిపోయి వచ్చేసానండి. ఎప్పుడు ఇంత స్పీడ్ అయిన వరదండి. ఎందుకంటే పైన ఎక్కడికక్కడ పూర్వం వచ్చి కాలవంటి వచ్చేదండి, మళ్ళీ పడితే స్లోగా సముద్రానికి లాగేదండి. ఇప్పుడు ఆర్టిఫిషియల్గా గండ్లు కొట్టేస్తున్నారండి. ఎవడ నా పొలంలో పోతే చాలు అని చెప్పి నేను కింద గండి కొట్టేస్తున్నాను. ఆ గండి కొట్టేయటంలో ఏమవుతుందంటే ఉధృతమైన ఫ్లో అండి. అంటే కొంతమంది తెలియక ఏదో అలా తిరిగారండి అక్కడ. నేను అనుభవం ఉన్నాను, నేను చూస్తే ఆ ప్రవాహానికి అల్లిపోయానండి నేను. ఇది ఇంత ప్రవాహం వచ్చి మన చేరులో పడితే మనం నిలబడగలవా, ఈ గ్రామాలు నిలబడతాయా అని అంత ఉధృతమైన ఏలేరు వచ్చిందండి. అంటే రిజిస్ట్రేషన్ కానీ భయం లేదండి. పై ఉన్న రైతు గండి కొట్టేసి కింద మీద తోసేయటమే. కానీ కాలం అంటే సాఫీగా వెళ్ళాలి, ఆ నీరు అలా సముద్రానికి పట్టుకెళ్తాదన్న దృష్టి పూర్తిగా నశించిపోయిందండి. ఈ రైతాంగంలో కూడా బాగా సులకనుభవం అయిపోయిందండి. వ్యవసాయం అంటే కొట్టేయి, కాలు కొట్టేయి, గండి కొట్టేయి, కింద పోద్ది. రాజపాలెంలో గండి కొట్టేశారండి, దబ్బకాలో గండి కొట్టేశారండి. అది ఏలేరు వెస్ట్రన్ ఏలేరు వెళ్ళాల్సిన నీరు గండి కొట్టేసి కింద పంపేశారండి మా మీదకి. పిఠాపురం మునిగిపోతుందండి. పిఠాపురం మునిగిపోయిందంటే ఆ నీరంతా కొత్తపల్లి మండలం నుంచి మా నెత్తి మీద సముద్రానికి వెళ్ళాలండి. ఇదే కాలం మీరు చూడొచ్చు, పెద్ద ఏరండి, దీంట్లోంచి వెళ్తుందండి. అదే సార్, నా పేరు రావు చిన్నారండి. నేను పీబీసీ DC1 చైర్మన్ చేశానండి, చైర్మన్ అండి, డిస్ట్రిబ్యూటివ్ కెనాల్ ఇరిగేషన్ సిస్టమ్.